హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఈ రోజు మనతో పాటు ఇక్కడ ఉన్నారు హేమ పోస్ట్ ప్రెగ్నెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు, జిఎఫ్సి డైట్ కంప్లీట్ చేసి అండ్ ఇప్పుడు చాలా బెనిఫిట్స్ పొందారు, చాలా హ్యాపీగా ఉన్నారు. హాయ్ హేమ, హౌ ఆర్ యూ? Hi ma'am, how are you? Nice. Yeah, I'm super Hema. Thanks for asking, and I'm so excited. మీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నందుకు. మీ అందరి కోసం I am my name is Sirisha. I'm a senior coach. I have been associated with this platform from few years and helping so many people to resolve their metabolic disorders. So Hema garu, మీరు కూడా ఇంట్రడ్యూస్ చేసుకోండి మన ఆడియన్స్ కోసం. Hi everybody, అందరికి గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈజ్ హేమ. నేను హైదరాబాద్ నుంచి లాగిన్ అవుతున్నాను. మా ప్రాపర్ వచ్చేసి గుంటూరు అన్నమాట. నా ఏజ్ వచ్చేసి 29 ఇయర్స్. నేను హౌస్ వైఫ్ నండి. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి సాంబశివరావు. తను వర్కింగ్ ఇన్ డిఆర్డిఓ, గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నమాట. నాకు ఇద్దరు కిడ్స్ అండి. పెద్ద పాపకి 8 ఇయర్స్, చిన్న పాపకి 4 ఇయర్స్. నైస్ హేమ. అండ్ హేమ, ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూనా? ఇంతకు ముందు ఏమన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చారా? నో మ్యామ్, ఇట్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇలా ఇంటర్వ్యూ ఇస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. వావ్, ఇట్స్ ఎ లైవ్ ఇంటర్వ్యూ. చాలా గ్రేట్ హేమ, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో దిస్ ఈస్ ద టైం నేను హేమ గారి ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీ అందరి కోసం. సో గివ్ మీ ఎ సెకండ్, జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. Yeah, wow, it's very awesome transformation, Hema. It's 77 to 60 kgs, almost 17 kgs. ఇద్దరిని చూస్తుంటే ఇద్దరు అక్క చెల్లెల్లా ఉన్నారు కదా, కానీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాదండి. హేమనే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ అన్నమాట. మీ అందరికి ఇక్కడ నేను ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. హేమ డైట్ కంప్లీట్ చేసి ఇప్పటికి 8 months డైట్ అయిపోయి 8 months అవుతుంది. 8 months తర్వాత నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నానా అనేది ఒక చిన్న సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ని లాస్ట్ లో రివీల్ చేస్తాను. సో హేమ, మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మీ ఎగ్జైట్మెంట్ షేర్ చేయండి. ష్యూర్ మ్యామ్. ఇది నాకు అన్బిలీవబుల్ అన్నమాట. అసలు నాకు డ్రీమ్ ఉండేది తగ్గాలి అని. బట్ భయం కూడా ఉండేది. కానీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 18 కేజెస్ తగ్గానన్నమాట. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నాను. మా హస్బెండ్ అయినా, మా పేరెంట్స్ అయినా నన్ను బాగా సపోర్ట్ చేశారన్నమాట. మ్యారేజ్ టైమ్‌లో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నామనేసి. థ్యాంక్ యూ సో మచ్. అట్లానే నాకు గైడ్ చేసిన శిరీష మ్యామ్‌కి కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Yeah, just give me a second. I'm stopping the screen share. Yeah, thanks హేమ ఫర్ షేరింగ్. అండ్ హేమ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. చాలా షేర్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, వాళ్ళ హస్బెండ్ నుంచి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కానీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ హేమ. హేమ, అసలు మీరు కోచింగ్ చేసేటప్పుడు మీకు అసలు సోషల్ మీడియా గురించి అవేర్నెస్ లేదు. అండ్ అసలు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. జిఎఫ్సి గురించి ఎలా తెలిసింది? అసలు ఇక్కడ ఒక జిఎఫ్సి ఉంది, నేను జిఎఫ్సి డైట్ స్టార్ట్ చేయాలని ఎలా డెసిషన్ తీసుకున్నారు? జిఎఫ్సి గురించి నా ఫ్రెండ్ పావని ట్రాన్స్ఫర్మేషన్ చూసానన్నమాట. తను జిఎఫ్సిలో జాయిన్ అయ్యి 23 కేజెస్ తగ్గారు. వావ్. 23 కేజెస్ తగ్గటం అంటే నాట్ ఈజీ. సో తనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. తను తగ్గగలిగినప్పుడు నేనెందుకు తగ్గకూడదు అనిపించింది. పావనిని కనుక చూసుకున్నట్లయితే పావని కండిషన్, నా కండిషన్ సేమ్ ఒకటే ఉండేది. ఎందుకంటే తనకి ఇద్దరు కిడ్స్ అన్నమాట. వాళ్ళ హస్బెండ్ జాబ్ కూడా బిజీగా టఫ్ గా ఉండిద్ది. నాకు ఇద్దరు కిడ్స్, మా హస్బెండ్ జాబ్ కూడా టఫ్ గా బిజీగా ఉండిద్ది. తను చేసుకోగలిగింది నేనెందుకు చేసుకోకూడదు అనిపించింది అన్నమాట. సో తనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. తను నాకు రైట్ ఎగ్జాంపుల్ చూపించింది అన్నమాట. జిఎఫ్సి ఒకటి ఉందనేసి తనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. Wow, great. Really, thanks, Pavani, for setting a great example, a right example for so many moms. Thanks for sharing, Hema. And Hema, ఇది మీ ఫస్ట్ డైట్ ప్రోగ్రామా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా డైట్స్ ఫాలో అయ్యారా? లేదు, ఇదే నా ఫస్ట్ డైట్ ప్రోగ్రామ్. ఇంతకు ముందు ఎప్పుడు కూడా నాకు ఆ థాట్ అనేది రాలేదు చేద్దామని. నేను పావనిని చూసే నేను దీంట్లో జాయిన్ అయ్యాను.
వావ్! దట్స్ రియల్లీ నైస్. ఫస్ట్ డైట్ ప్రోగ్రామ్‌లోనే 17 కేజెస్ వెయిట్ లాస్, ఫాట్ లాస్ అనేది రియల్లీ గ్రేట్. అండ్ యాహ్! హేమని యాస్ ఎ కోచ్‌గా ఐ నో మిమ్మల్ని నేను కోచింగ్ చేసేటప్పుడు మీరు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో, కెన్ యూ ప్లీజ్ డిస్క్రైబ్ అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎలా ఉండేది? డైట్‌కి ముందు లైఫ్ ఎలా ఉండేది? ఒకసారి నాకు అంటే మన ఆడియన్స్ కోసం డిస్క్రైబ్ చేయండి. డైట్ డైట్‌కి ముందు నేను చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బ్యాక్ పెయిన్, గ్యాస్ట్రిక్, షోల్డర్ పెయిన్ అన్నీ బాగా సఫర్ అయ్యాననమాట. ఇప్పుడు ఎప్పుడైతే నేను డైట్‌లో జాయిన్ అయ్యానో నాకవన్నీ పోయినియనమాట. నేను డైట్‌కి ముందు ఇంట్లో కొంచెం పని చేయగానే రెస్ట్ తీసుకోవాలనిపిచ్చేది. రెస్ట్ తీసుకొని ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత కుకింగ్ చేసుకునేదాన్ననమాట. వీకెండ్‌కి 3, 4 టైమ్స్ హాస్పిటల్‌కెళ్ళేదాన్ని. డాక్టర్ నీకు బెడ్ రెస్ట్ అనేవాళ్ళు. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇంత చిన్న వయసులో బెడ్ రెస్ట్ అని పేరెంట్స్ మీద డిపెండ్ ఉండలేను పిల్లలకి. సో, నేనెప్పుడైతే జీఎఫ్‌సీలో జాయిన్ అయ్యానో హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నాను. ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్నాననమాట. థాంక్ యూ సో మచ్ జీఎఫ్‌సీ. యాహ్! థాంక్స్ హేమ ఫర్ షేరింగ్. అవును. చాలా ఫీల్ అయ్యేవాళ్ళు హేమ గారప్పుడు. అంటే ఇంత చిన్న ఏజ్‌లో బెడ్ రెస్ట్ తీసుకోవడం, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చాలా ఫీల్ అయ్యారు. ఈవెన్ నా దగ్గర గూడా. బట్ యాహ్! అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. హేమ ఇప్పుడు డైట్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీ హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అండ్ అదే విధంగా అసలు ఏం నాలెడ్జ్ నేర్చుకున్నారు? ఎంటైర్ ప్రోగ్రామ్‌లో ఏమేం నాలెడ్జ్ గెయిన్ చేశారు మీరు? డైట్ తర్వాత నేను హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నా, ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్నాను. బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉన్నది. ఫుడ్ అసలు ఎలా తీసుకోవాలి మన బాడీకి విటమిన్స్, మినరల్స్ ఎంత అవసరం అనేది నేర్చుకున్నాననమాట. అక్కడి నుంచి నాలెడ్జ్ కూడా చాలా నేర్చుకున్నా. వర్కౌట్స్ ఎలా చేయాలి అనేది కూడా నేర్చుకున్నాను. వావ్! నైస్ హేమ. ఆహ్, అవునండి. హేమ అసలు అంటే ఎప్పుడైనా వెబినార్స్ ఇస్తూ ఉంటాం గదా! హెల్త్ వెబినార్స్. అడుగుతూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ వెబినార్ ఎప్పుడుంది? నాకు ముందుగానే చెప్పండి. నేను ప్లాన్ చేసుకుంటాను అని. ఈవెన్ కాల్స్‌లో గాని ఎలాంటి వెబినార్స్ కండక్ట్ చేసినా తను ఫస్ట్ జాయిన్ అయ్యేది తనే అన్నమాట. రియల్లీ అప్రిషియేటివ్ హేమ. అండ్ ఇంకోటేంటంటే ఈ జీఎఫ్‌సీలో మనం ఏదో ఒక క్లయింట్‌ని తీసుకొని వాళ్ళ డైట్‌కి డైట్ ప్లాన్ ఇచ్చేయడమే కాదండి. ఈవెన్ నాలెడ్జ్ కూడా షేర్ చేస్తాము. ఎందుకంటే మనం మెయిన్‌లీ 4 పిల్లర్స్ మీద వర్క్ చేస్తామనమాట. లైక్ డైట్, న్యూట్రిషన్ గురించి, వర్కౌట్స్ గురించి, స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్‌మెంట్. మన చైర్‌కి గనక 4 కాళ్ళు ఎలానో, ఈవెన్ మన బాడీకి కూడా ఈ 4 పిల్లర్స్ అలాగే అన్నమాట. మన చైర్‌లో ఒక కాలు లేకపోయినా మనం కూర్చోలేం గదా! పడిపోతాం. ఈవెన్ మన బాడీ గూడా అంతే అన్నమాట. మనం హెల్తీగా ఉండాలి అంటే ఈ 4 పిల్లర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం మెయిన్‌గా ఈ 4 పిల్లర్స్ మీద వర్క్ చేస్తాము. అండ్ ఈవెన్ నాలెడ్జ్, అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేసి హాబిట్స్ ఫార్మ్ చేస్తామో, ఎలాంటి వాళ్ళైనా సరే డైట్‌ని ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. హేమ, ఇంకొకటి నేను మిమ్మల్ని అంటే మీరు సెకండ్ ఐ థింక్ ఫుడ్ ప్లేట్స్ నేను డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. సో, మీరు స్టార్టింగ్‌లో ఎప్పుడైతే నేను కాల్ తీసుకున్నానో అప్పుడు అనేవాళ్ళు నాకు కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ అంటే చాలా చాలా ఇష్టము. అంటే వాటినే ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్వీట్స్, జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టము అని. మరి ఈ డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా నేను నా ఫేవరెట్ ఫుడ్‌ని సాక్రిఫై చేస్తున్నాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అలా? లేదు. అట్లా ఫీల్ అవ్వలేదు నా ఫుడ్ ప్లేట్‌లో. సో మెనీ వెరైటీస్, డిషెస్, రెసిపీస్ అన్నీ పంపిస్తారు. నేను అవే వెరైటీగా చేసుకొని తినేదాన్ని. రోజుకొక వెరైటీగా కొత్తగా చేసుకొని తినేదాన్ననమాట. అట్లా ఏమి ఫీల్ అవ్వలేదు. నాకు డైట్‌లో లేనివి ఏమన్నా తినాలనిపిస్తే నాకొక స్మాల్ మీల్ ఉండిద్ది. ఆ మీల్‌లో నా ఫుడ్ ప్లేట్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాను. యాహ్! థాంక్స్ హేమ ఫర్ షేరింగ్. అండ్ యాహ్! అండి. హేమ, నేనైతే ఎక్సైటెడ్ ఫీల్ అయ్యేదాన్ని. అంటే నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారని. మేము ఏదైతే రెసిపీ పంపిస్తామో అది ఎగ్జాక్ట్‌గా ట్రై చేసి ట్రై చేస్తా. టేస్టీగా తినేవాళ్ళు. టేస్టీగా, హెల్తీగా తినేవాళ్ళు. ఎప్పుడు గూడా నేనిది కాంప్రమైజ్ అవుతున్నానని ఎప్పుడు గూడా నా దగ్గర కంప్లెయింట్ తీసుకురాలేదు హేమ గారు. థాంక్స్ ఫర్ షేరింగ్ హేమ. అండ్ ఇంకొకటి నాకు బాగా గుర్తుంది. సెకండ్ డే ఆఫ్ వర్కౌట్ అప్పుడు. సెకండ్ డేనో, థర్డ్ డేనో వర్కౌట్ చేసిన తర్వాత మీరు నాకు ఇమ్మీడియేట్ కాల్ చేశారు. కాల్ చేసి, "మేడం నేనింక అసలు ఈ వర్కౌట్స్ చేయలేను. నా వల్ల అస్సలు అవ్వనే అవ్వదు. కావాలంటే నేను డైట్, వాకింగ్ మాత్రం చేయగలుగుతాను. నాకట్లా ఏదన్నా సజెస్ట్ చేయండి" అన్నారు. బట్ అప్పటినుంచి ఇప్పటి వరకు అసలు నేను ఏ రోజు కూడా హేమ డైలీ వర్కౌట్స్‌లో ఎప్పుడు మిస్ అవ్వలేదన్నమాట. డైలీ జాయిన్ అవుతారు. సమ్‌టైమ్స్ మార్నింగ్ జాయిన్ అవుతారు. సమ్‌టైమ్స్ ఈవినింగ్ జాయిన్ అవుతారు. వీలు చూసుకొని కుదిరినప్పుడు. అసలు ఆ మోటివేషన్ ఎలా వచ్చింది మీకు? అసలు ఆ మైండ్ సెట్ ఎలా మారింది? నేను చేయలేను అన్న దగ్గర నుంచి ఇప్పుడు అది రోజు చేస్తున్నారు గదా! అసలు ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది మీకు?
వర్కౌట్స్ విషయానికొస్తే నాకు 10 ఆర్ 15 డేస్ కొంచెం కష్టంగానే అనిపిచ్చింది. కానీ నేను చేయలేనేమో అనుకున్నా. బట్ నా గోల్ రీచ్ అవ్వాలంటే నేను చెయ్యాలి అని అనుకోని నా మైండ్‌ని సెట్ చేసుకున్నాననమాట. సో, రోజు మార్నింగ్ కానీ, ఈవినింగ్ గానీ వర్కౌట్స్ ఉంటాయి జీఎఫ్‌సీలో. మార్నింగ్ కుదిరితే మార్నింగ్, ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ అనమాట. రోజు అలా చేసుకుంటా ఉండేదాన్ని. జీఎఫ్‌సీలో వర్కౌట్స్ డిఫరెంట్, డిఫరెంట్ కోచెస్ ఒస్తారు. వాళ్ళు మనకి మోటివేషన్ ఇస్తారనమాట. ఇట్లా చేయండి అనేసి. సో, వాళ్ళని చూసి చక్కగా చాలా నేర్చుకున్నాను నేను. నైస్ హేమ. అసలు వర్కౌట్స్ అంటే ఏంటో తెలియని దగ్గర నుంచి ఇప్పుడు వర్కౌట్స్ అంత బాగా చేయగలుగుతున్నారు కన్సిస్టెన్సీగా. ఇట్స్ లైక్ ఏ హ్యాబిట్ అన్నమాట. హేమ ఎక్కడ ఊరికెళ్ళినా గానీ వర్కౌట్స్ అనేవి బాగా చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా చెప్తూ ఉంటారు, మేడం నేను ఇక్కడ కూడా వర్కౌట్ ఎక్కడికెళ్ళినా చేస్తున్నాను. ఔట్ ఆఫ్ స్టేషన్ ఎళ్ళినా నా కొరకు నేను డే మొత్తంలో నాకు 40 మినిట్స్ టైమ్ తీసుకొని వర్కౌట్ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ చేసుకునేదాన్ననమాట. హ్యాపీగా ఉండేవాళ్ళం. వర్కౌట్స్ చేసుకుంటే హెల్తీగా ఉంటాము. ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయన్నమాట వర్కౌట్స్ చేస్తే. పీస్ ఆఫ్ మైండ్. బ్రెయిన్ వావ్! అనేది ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్‌గా ఉండిద్దనమాట వర్కౌట్స్ విషయం చేస్తే. ఓకే. థాంక్స్ హేమ ఫర్ షేరింగ్. అండ్ హేమ, ఐ నో నేను మీ పర్సనల్ కోచ్‌ని. ఈ ఎంటైర్ ప్రోగ్రామ్‌లో అసలు మీరు నా టైమ్‌ని ఎలా యుటిలైజ్ చేసుకున్నారు యాస్ ఎ కోచ్‌గా? ఎవరికైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి డౌట్స్ అనేవి కామన్‌గా వస్తాయి. అట్లానే నాకు గూడా డౌట్స్ వచ్చినియన్నమాట. నేనెక్కడికన్నా ఫెస్టివల్స్ వచ్చినా, పూజకి వెళ్ళాలన్నా మ్యామ్‌కి కాల్ చేసి అడిగేదాన్ని. మ్యామ్ నేనిట్లా పూజకి వెళ్తున్నాను. అక్కడ ఫుడ్ ఎలా తీసుకోవాలి అని అడిగేదాన్ని. మ్యామ్ చాలా చక్కగా వివరంగా చెప్పేవాళ్ళు. అక్కడ ఈ ఫుడ్ ఉండిద్దిగా ఇట్లా తీసుకోండి, అట్లా తీసుకోండి అని. నేను ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా సరే అక్కడ ఫుడ్ కానీ, అక్కడ ఎక్సర్‌సైజులు కానీ, అక్కడ ఎలా మేనేజ్ చేసుకోవాలని అడిగేదాన్ని. మ్యామ్ నాకు చాలా చక్కగా చెప్పేవాళ్ళనమాట. ఇట్లా చెయ్యండి అనేసి. మ్యామ్‌ని నేను బాగా యూజ్ చేసుకున్నాను. ఏదన్నా చిన్న డౌట్ ఉన్న వెంటనే మెసేజ్ పెట్టడం, కాల్ చేయటం. ఇలా ఉంది మ్యామ్ నా పొజిషన్ ఇలా ఉంది అక్కడ అంటే మ్యామ్ వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళనమాట. థాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయినారు. థాంక్ యూ సో యాహ్! మచ్ వన్స్ అగైన్. రియల్లీ అండి. హేమ చాలా బాగా కమ్యూనికేట్ ఉండేవాళ్ళు. అంటే ఏదన్నా ఉంది అంటే ముందే ప్లానెడ్‌గా ఉండేవాళ్ళు. అంతే గదా! ఇప్పుడు ముందే ప్లానెడ్‌గా ఉంటే మనం ముందు గైడ్ చేయగలుగుతాం. అంతా అయిపోయినాక నేనిలా వెళ్ళాను అని చెప్తే నేను గూడా ఏమి ఆన్సర్ చేయలేను కదా! సో, చాలా అకౌంటబుల్‌గా ఉండేవాళ్ళు. ఫుడ్ ప్లేట్స్ పంపించడంలో గాని, లేకపోతే ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే నేనెలా మేనేజ్ చేసుకోవాలి, చిన్న చిన్న డౌట్స్‌కి చాలా టైమ్స్ కాల్ చేశారు. బట్ రియల్లీ అప్రిషియేట్. అలా మనం ఎప్పుడైతే డౌట్స్ క్లారిఫై చేసుకుంటామో, మనం సస్టైన్ అవ్వగలుగుతాము అండ్ మెయింటైన్ చేసుకోగలుగుతాము. ఆహ్, థాంక్స్ ఫర్ షేరింగ్ హేమ. అండ్ హేమ, ఎంటైర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎన్ని డేస్ పట్టింది మీకు? నాకు 3 మంత్స్. 3 మంత్స్. ఓకే. ఎంతుండేవాళ్ళు? బిఫోర్ వెయిట్ ఎంతుంది? ఆఫ్టర్ వెయిట్ ఎంతుంది? బిఫోర్ వెయిట్ నాది 77 ఉండేది. నా డైట్ అయిపోయిన తర్వాత 60కొచ్చాననమాట నేను. వావ్! ఇప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది మీ డైట్ కంప్లీట్ అయిపోయి? నా డైట్ కంప్లీట్ అయిపోయి దాదాపు ఇది 8థ్ మంత్ ఎండింగ్. రేపు నవంబర్‌కొస్తే 9థ్ మంత్. వావ్! ఇట్స్ రియల్లీ నైస్. 9 మంత్స్. ఇప్పుడు వెయిట్ ఎంతుంది? 9 మంత్స్‌కి నేను 58కొచ్చాను. ఐ యామ్ సో హ్యాపీ. 8 మంత్స్‌కి మళ్ళీ నేను 58కొచ్చా. 50స్‌లోకి రావాలని నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఎప్పుడొస్తానా అనేసి. ఆహ్, వావ్! చివరికి నేను 58లోకొచ్చేసాను. 58 ఇట్స్ రియల్లీ గ్రేట్ హేమ. అంటే చూసారండి, ఎన్ని మంత్స్? 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ నుంచి సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఇంకా 2 కేజెస్ తగ్గారు. నేను స్టార్టింగ్‌లో చెప్పాను నవంబర్‌కొచ్చేసి కదా! 9 హేమ మంత్స్. గారి ఇంటర్వ్యూ ఇప్పుడెందుకు చేస్తున్నాను నేను 8 మంత్స్ తర్వాత అని. దిస్ ఈస్ ద రీజన్ అండి. అంటే చాలా మందికి ఒక ఫియర్ ఉంటుందన్నమాట. అంటే నేను గనుక అప్పుడు వెయిట్ తగ్గాను అంటే మళ్ళీ రీగెయిన్ అయిపోతానేమోనని చాలా మంది డెసిషన్ తీసుకోలేరు. సో, హేమ చాలా గ్రేట్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారు. సెట్ చేశారు. చూడండి, 8 మంత్స్ నుంచి గూడా సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఇంకా వెయిట్ తగ్గారు 2 కేజెస్. ఇప్పుడు 58 మెయింటైన్ చేసుకుంటున్నారు. గ్రేట్ హేమ. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? మెయింటెనెన్స్ డైట్ ఎక్స్‌పీరియన్స్. 8 మంత్స్ నుంచి సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇంకా తగ్గారు. సో, మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నా, ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్నాను. నాకు బ్యాక్ పెయిన్ పోయింది. గ్యాస్ట్రిక్, షోల్డర్ పెయిన్ అన్నీ తగ్గిపోయినియన్నమాట. జీఎఫ్‌సీలో జాయిన్ అవ్వటం వల్ల. థాంక్ యూ సో మచ్. ఎనర్జీ లెవెల్స్ పెరిగినియి. ఇంట్లో పని చక్కగా చేసుకోగలుగుతున్నాను. థాంక్ యూ సో మచ్. ఒకప్పుడు భయమేసేదన్నమాట. తగ్గి మళ్ళీ పెరుగుతామేమో అనేసి.
బట్ అలా ఏం లేదు. నా డైట్ అయిపోయి కూడా 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ ఆగి కూడా ఇంకా నేను 2 కేజెస్ తగ్గాననమాట. ఐయామ్ సో హ్యాపీగా. సమ్ టైమ్స్ మన వెయిట్ అనేది అటు ఇటు అవుతా ఉండిద్ది. కానీ నేను నా వెయిట్‌ని నార్మల్‌కి చేసుకున్నాను. ఊరెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళినా కొంచెం అటు ఇటు అవుతా ఉండిద్ది. సో, నేను ఎక్సర్‌సైజ్ కానీ, నా ఫుడ్ కానీ కొంచెం మెయింటెనెన్స్ చేసుకోగలుగుతున్నాను. నార్మల్‌కి వచ్చేసానిప్పుడు. ఐయామ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ శిరీష మ్యామ్‌కి థాంక్ యూ సో మచ్. అలాగే పావని గారికి కూడా థాంక్ యూ సో మచ్. తన ద్వారానే నేను జీఎఫ్‌సీలో జాయిన్ అయ్యాను. నైస్ ఏమో నైస్ షేరింగ్. నాకు చాలా బాగా గుర్తుంది. మీ హస్బెండ్ కూడా నన్ను 2-3 టైమ్స్ అడిగారు స్టార్టింగ్ లో కాల్స్ లో. మేడం ఇప్పుడైతే తగ్గుతుంది మళ్ళీ నెక్స్ట్ పెరిగిపోతారా అని చాలా 2-3 టైమ్స్ అడిగారు నన్ను. బట్ ఇప్పుడు మీ హస్బెండ్ కి చాలా హ్యాపీగా ఉండుంటుంది. మీరు ఎలా మెయింటైన్ చేసుకోవటం అండ్ కాన్ఫిడెన్స్ వచ్చుంటుంది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ హేమ. రియల్లీ చాలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. అండ్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్. మనం ఒక 8 మంత్స్ నుంచి సేమ్ వెయిట్ తగ్గడం అనేది అందరూ తగ్గుతారు. బట్ దాన్ని ఎప్పుడైతే మనం మెయింటైన్ చేసుకోగలుగుతామో అప్పుడే మనం సస్టైన్ అయినట్టు, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయినట్టు. ఆమ్, హేమ గారి విషయానికి వస్తే హేమ చాలా బాగా అకౌంటబుల్ గా ఉండేవాళ్ళు. ఫుడ్ ప్లేట్స్ పెట్టేవాళ్ళు. నేను ఏదైతే చెప్పానో యాజ్ ఏ కోచ్ గా ఎగ్జాక్ట్ ఫాలో అయ్యేవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ హేమ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ హేమ, ఇప్పుడు మీకులాగా చాలా మంది మామ్స్ ఉంటారు. చాలా మంది మామ్స్ చిన్న పిల్లలతో డెసిషన్ తీసుకోలేకుండా ఉంటారు. సో వాళ్ళందరి కోసం మీరు ఏమైనా మెసేజ్ షేర్ చేయగలుగుతారా? ష్యూర్. అందరికి మామ్స్ నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. నేను 77 నుంచి ఇప్పుడు 58 లోకొచ్చాను. నేను ఒకప్పుడు చాలా అన్ని బ్యాక్ పెయిన్, గ్యాస్ట్రిక్కు, షోల్డర్ పెయిన్ అన్ని దాంట్లో సఫర్ అయ్యి ఉన్నాననమాట. ఎప్పుడైతే నేను జీఎఫ్‌సీలో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నాకేమీ లేవనమాట. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నాను. ఒక వెయిట్‌కొక్కటే కాదు చిల్డ్రన్స్‌కైనా సరే గ్యాస్ట్రిక్కు, బ్యాక్ పెయిను ఎవరైనా పెద్దోళ్ళున్నా, పేరెంట్స్ ఉన్నా ఎవ్వరికైనా చేస్తారనమాట. మార్నింగ్ వర్కౌట్స్ ఉంటాయి, ఈవినింగ్ వర్కౌట్స్ ఉంటాయి. డోంట్ వర్రీ మేము వర్కౌట్స్ ఎలా చెయ్యాలి మాకు కుదరదు కదా అనుకోవడానికి డోంట్ వర్రీ. ఈవినింగ్ వర్కౌట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకు ఇద్దరు చిన్న పిల్లలనమాట. వాళ్ళని స్కూలుకి పంపియాలి, హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపియాలి. అయినా నేను చక్కగా మెయింటెనెన్స్ చేసుకోగలిగాను. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవచ్చనమాట. ఎవ్వరైనా జాయిన్ అవ్వచ్చు. నైస్ మెసేజ్ హేమ టు ఆల్ ద మామ్స్. చూసారు కదండి హేమ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఎట్లా స్టార్ట్ చేశారు, ఎలా ఎండ్ అయింది, ఇప్పుడు ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఎవ్రీవన్, గుడ్ నైట్. బాయ్ ఎవ్రీవన్.